వెల్కమ్ బ్యాక్. లేటుగా అయినా సరే లేటెస్ట్గా టీడీపీ, జనసేన, బీజేపీలు ఓ జట్టుగా జతకట్టి ఎన్డీఏ భాగస్వాములు అయ్యారు. అయితే మూడు పార్టీల్లోనూ సీట్ల పంపకాల్లో తడబాటు కనిపిస్తోంది. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఓకే చెప్పగా, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు సై అనేసింది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. అయితే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంలో క్లారిటీ రాలేదు. మూడు పార్టీలు ఒకంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించేసింది. వాళ్లంతా ప్రచారంలో మునిగిపోయారు. అయితే కూటమిలో మాత్రం ఇప్పటికీ కొన్ని స్థానాలపై క్లారిటీ లేదు. ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియట్లేదు. క్లారిటీ వచ్చిన చోట్ల మాత్రం టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ, జనసేనలో మాత్రం ఇప్పటికీ గందరగోళం కనిపిస్తోంది. పంచుకున్న స్థానాల్లో టీడీపీ ఇప్పటివరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన దాదాపు 11 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలపై క్లారిటీ ఇచ్చింది. ఇంకా 10 అసెంబ్లీ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. మొత్తంగా కూటమిలో 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. క్లారిటీ రాని అసెంబ్లీ స్థానాల్లో పాలకొండ, ఎచ్చర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పి గన్నవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైకలూరు, దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, రైల్వే కోడూరు ఉన్నాయి. ఇక పార్లమెంట్ స్థానాలను పరిశీలిస్తే అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజంపేట ఉన్నాయి. వీటిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే విషయంపై ఇంకా సస్పెన్స్ వేయలేదు. అనకాపల్లి ఎంపీ స్థానానికైతే ఈసారి తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఈ స్థానంపై మొదట జనసేన కన్నేసిన ఆనక తప్పుకొని టీడీపీ, బీజేపీలకే సీటు త్యాగం చేసేసింది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి బైరా దిలీప్ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోండగా, కమలం పార్టీ నుంచి సీఎం రమేష్ బరిలో దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విచిత్రంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా వైసీపీ కూడా తేల్చలేదు. ఇక్కడ ఒక్కచోటే అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటివరకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాలపై కొంత క్లారిటీ వచ్చినా కడప జిల్లాలో ఇంకా 4 స్థానాలపై క్లారిటీ లేదు. అనంత, కృష్ణా జిల్లాల్లో 3 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు ఏకాభిప్రాయం కుదరలేదు. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో 2 స్థానాలు, విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం పెండింగ్లో ఉన్నాయి. టీడీపీ ఖాతాలో ఉన్న చీపురుపల్లి, భీమిలి, దర్శి, గుంతకల్లు, ఆలూరుకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. జనసేన, బీజేపీ ఖాతాలో ఎచ్చర్ల, పాడేరు, పి గన్నవరం, బీజేపీ వెస్ట్, కైకలూరు, ఆదోని, అనంత అర్బన్, ధర్మవరం, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీట్లు అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రకటించిన కొన్ని స్థానాల్లో కూడా మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన పి గన్నవరం స్థానం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నట్టు సమాచారం. తిరుపతి అభ్యర్థిపై జనసేనలో సెగలు రేగుతుండటంతో అభ్యర్థిని మార్చొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ, జనసేన కొన్ని సీట్లను మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు, ధర్మవరం, అనంత అర్బన్, విజయవాడ వెస్ట్ స్థానాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద కూటమి సీట్ల పంపకాల గోల కలగాపులగల్లా మారిందనే చెప్పొచ్చు. ఓవైపు జగన్ అండ్ కో ప్రచారాలతో హోరెత్తిస్తుంటే, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీలు టికెట్ల పంచాయతీ ఓ కొలిక్కిరాక తలలు పట్టుకుంటున్నాయి. త్వరలో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకోగా, పవన్ కూడా వారాహి యాత్రపై సై అంటున్నారు. ఎటొచ్చి కమలమే నత్తనడకన నడుస్తోంది. ఏదేమైనా మరో 3-4 రోజుల్లో సీట్ల సర్దుబాటు క్లైమాక్స్కు చేరొచ్చనేది విశ్లేషకుల అంచనా.